అతిథుల పరిచయం శ్రీ ఈదర శ్రీనివాసరెడ్డి గారు, ప్రముఖ విద్యావేత్త, నాగార్జున యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల నాగార్జున యూనివర్సిటీ డీన్, అలాగే ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గారు. రవిచంద్రారెడ్డి గారు, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్. శ్రీ రమేష్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఇక ఈరోజు విద్యారంగంపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు, ఇండియా టుడే సదస్సులో ఆ ఇండియా టుడే ప్రతినిధులు సైతం స్వయంగా స్కూళ్లను చూసి వచ్చే అద్భుతంగా ఉన్న తీరును ప్రశంసించిన వైనం, ఆ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ చేస్తుంది, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజన చేసింది, కుటుంబాలను కూడా విభజన చేస్తుందంటూ జగన్ గారు చేసిన వ్యాఖ్యలపైన చర్చలోకి వెళ్దాం. ముందుగా విద్యారంగంపైకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితులు, విద్యని అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రముఖ విద్యావేత్తలు సైతం ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం తీరుతెన్నులు ప్రశంసిస్తున్న తీరుని ఒకసారి చూద్దాం. ప్రముఖ విద్యావేత్త కంచి ఐలయ్య గారు, ఆయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఆయన అన్నడు జగన్ గారిని కలవలేదు, కలవబోను కూడా అవసరం కూడా లేదు అని చెబుతున్నారు. అయితే అదే సమయంలో ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ 100 ఏళ్ళు వెనక్కిపోతుంది, జాగ్రత్త విద్యార్థులారా అని ఆయన హెచ్చరిస్తున్న తీరు చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ ఆగిపోతే ఈ స్కూల్ రిఫార్మ్ వ్యతిరేకులు రేపు పవర్లోకి వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు, నష్టపోయేది కూలి చేసుకునేటోళ్ళు, నష్టపోయేది వాళ్ళ పిల్లలు టై కట్టుకొని బూట్లు వేసుకొని మంచి ఫుడ్ తింటూ ఇంగ్లీష్ మీడియంలో అంబానీ స్కూల్ లాంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు, వాళ్ళ భవిష్యత్తు ఈ దేశంలో పుట్టబోయే ఐన్స్టీన్లు ఆగిపోతారు. కనుక మీరు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా నాకు అవసరం లేదు, కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్ ను కంటిన్యూ చేయడం కోసము ఈ సెమినార్ తర్వాత మీరు కార్యకర్తలుగా పనిచేయాలి. It is not the question of parties. It is a question of taking Ambedkar into every house, creating Ambedkar in every house through English medium and teaching dignity of labor. Thank you very much for this. చంద్రబాబు నాయుడు పిల్లలు మనవలు వాళ్ళ కోడలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది, కానీ మాలా మాదిగ సాకలి మంగళ గొల్ల కుర్మోళ్ళు ఆదివాసులు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దంటే ఆ ఇంగ్లీష్ మీడియంలు పెట్టి చూపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ దేశానికి ఒక కొత్త మార్గాన్ని ఇచ్చాడు. ఐ నెవర్ met him, nor I want to meet him. రైట్. ఈ పరిణామాల మీద, నిన్న జరిగిన సదస్సు మీద, రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల మీద ముందుగా శ్రీనివాసరెడ్డి గారు తన అభిప్రాయం చెప్తారు. శ్రీనివాసరెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం. సాక్షి ప్రేక్షకులకు శుభోదయం. కంచి ఐలయ్య గారు చెప్పిన మాటలో ఎటువంటి అసత్యాలు లేదు సార్, అది సత్యము. రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో విద్యా వ్యవస్థలో జరిగినన్ని మార్పులు అసలు ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఏనాడు కూడా జరగదు. ముఖ్యంగా నిజం చెప్పాలంటే, రాజకీయాలు మనం పక్కన పెడితే ఈ ముఖ్యంగా చెప్పాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ మీద నిజంగా చెప్పాలంటే, స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలు ఎవరికి ఓట్లు ఉండవు. సో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయదు, ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు లేదు కాదు. సో కాన్సన్ట్రేట్ చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ మీద చేస్తుంది, ఎందుకంటే యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ విత్తనాలు ఎక్కడ ఉన్నాయంటే, మనం సమాజాన్ని బాగు చేయాలంటే ముందుగా మనం బాగు చేయాల్సింది స్కూల్ విద్య. ఆ సొసైటీకి ఒక మంచి సమాజం ఏర్పడాలంటే మంచి ఆలోచనలు రావాలి. ఆ మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి ఆ స్థాయిలో నుంచే మనం వాళ్ళని కరెక్ట్ చేయగలిగితే రేపు మన సమాజం బాగుపడుతుంది. ఆ లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి ఎన్నడూ ఖర్చు పెట్టినంత ఖర్చు, దాదాపు ఇప్పటికే 73,000 కోట్ల పైన స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టింది. అసలు ఒక మార్పు కాదు, ఎన్నో మార్పులు, సంచలనం అనమాట. ఇన్ని మార్పులు స్కూల్ ఎడ్యుకేషన్ జరుగుతాయని ఎవరో కూడా ఊహించరగరు. అందుకనే ఇవాళ మనం కేరళను కూడా దాటిపోయాం. డిఈఆర్ రేట్లో 38% ఆంధ్రప్రదేశ్, కేరళ 36%. దేశంలోనే ఇవాళ నెంబర్ 1 గా ఉన్నాం ఎడ్యుకేషన్. ఒకప్పుడు మనం అందరం ఎడ్యుకేషన్ ఎవరు అంటే కేరళ అని చెప్పుకునేవాళ్ళు, కానీ ఇవాళ ఎడ్యుకేషన్ లో ముందు ఏ రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఉందని తీసుకెళ్ళడం చాలా గర్వకారణం. ఇది మాత్రం దేశం మొత్తం మీద చెప్పుకోవాల్సిన గొప్ప విషయం. రెండోది ఏంటంటే, ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ లో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా
వివిధ రాష్ట్రాలు ఇప్పుడే చెప్పారు మీరు వార్తల్లో, తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కూల్ బ్యాగ్స్ పుస్తకాలు ఇవ్వాలని చూస్తుంది. అదొక్కటే కదా, కేంద్ర ప్రభుత్వం కూడా పూనుకుని స్కూల్స్ అన్నింటినీ బాగు చేయాలి. నాడు నేడు కార్యక్రమం ఏ రకంగా అయితే మనకి ఇక్కడ నాడు నేడు కార్యక్రమం అమలవుతుందో అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్కూల్స్ అన్నింటినీ బాగు చేయాలని తను కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చిన మాట వాస్తవం. సో ఒక ఇంగ్లీష్ మీడియంని మనం ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి స్కూల్ లెవెల్లో, లేకపోతే వాళ్ళకి దగ్గరుండి బైలింగ్వల్ పుస్తకాలు కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, ట్యాబ్స్ కానివ్వండి, నాడు నేడుతో సహాయంతో స్కూల్స్ 4,000 స్కూల్స్ లో ఇప్పటికే 2,000 పైన స్కూల్స్ బాగు చేయడం కానివ్వండి, ప్రతి స్కూల్ కి కూడా డిస్ప్లే ప్యానల్స్ కానివ్వండి, ప్రొజెక్టర్స్ కానివ్వండి, బెంచెస్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి ఏ ముఖ్యమంత్రి తీసుకున్నంత జాగ్రత్త దగ్గరుండి ప్రతి విషయంలో కూడా ఆయన కేర్ తీసుకుంటూ స్కూల్ ఎడ్యుకేషన్ ని విపరీతమైన రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఏ ప్రభుత్వం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి రిఫార్మ్స్ రాదు. ఇంకా ముందు ముందు ఐబీ కరికులం కూడా తీసుకురాబోతుంది. ఇవాళ వరకు ఏంటంటే మనకి స్టేట్ సిలబస్ ఉంది, సిబిఎస్ఈ సిలబస్ ఉంది, 1-2 చోట్ల ఐసిఎస్ఈ సిలబస్ ఉంది. ఈ 3 సిలబస్ లో కూడా స్టేట్ సిలబస్ కావచ్చు లేకపోతే సిబిఎస్ఈ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనం సిలబస్ తీసుకున్నప్పుడు 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే కరికులము, రెండోది ఎవాల్యుయేషన్ ప్యాటర్న్. ఈ రెండింటి మీద ఎడ్యుకేషన్ మొత్తం డిపెండ్ అవుతుంది. కరికులం తీసుకున్నప్పుడు స్టేట్ సిలబస్ కానివ్వండి లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ కానివ్వండి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఏంటంటే బట్టి పెట్టే విధానం ఇవాళ ఏంటంటే మీరు అందరూ చూస్తూ ఉంటారు మార్కెట్ లో 1, 1, 2, 2, 3, 3 వీటి మీద కాన్సన్ట్రేషన్ తప్పితే ర్యాంకుల గోళ లేకపోతే ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఆ ఎంట్రన్స్ టెస్ట్లు ఈ గోళ తప్పితే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది స్టూడెంట్స్ లో ఇవాళ లోపిస్తాం, ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ ఏజ్ లో. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఐబీ కరికులం తీసుకురావడం అనేది చాలా మంచిది అనమాట. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఐబీ కరికులము పెద్ద పెద్ద స్కూల్స్ లో హైదరాబాద్, బెంగళూరు, పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ లో, అలాగే ఇప్పుడు చిన్నగా విజయవాడ 1-2 స్కూల్స్ లో వస్తుంది. ఐబీ కరికులం కి సిబిఎస్ఈ కరికులం కి డిఫరెన్స్ ఏమిటంటే ఐబీ కరికులం లో ఇంటర్ డిసిప్లినరీ టీచింగ్ ఉంటుంది. అంటే ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ ఏ రకంగా లింక్ అవుతుంది, ఇటువంటి అవగాహన సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళినప్పుడు పిల్లల్లో మెచ్యూరిటీ వస్తుంది, బాగా మెచ్యూరిటీ వచ్చి ఎక్స్ప్లోర్ అవుతారు. కొత్త ఇన్వెన్షన్స్, కొత్త క్రియేటివిటీ అనేది పిల్లల్లో స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నిజంగా చెప్పాలంటే ఏ పిల్లవాడైనా సరే చాలా క్రియేటివిటీతో పుడతాడు. ఆ క్రియేటివిటీని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా నాశనం చేసి పారేసింది. అది ఏదైనా కానివ్వండి, కారణాలు ఏదైనా కానివ్వండి, ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, కాంపిటీషన్ అన్హెల్తీ కాంపిటీషన్ కానివ్వండి, ఈ పోటీతత్వం కానివ్వండి, దీంట్లో ఏంటి మార్కెట్ లో దాంతో ఏంటి ఎంతసేపటికి ర్యాంకులు ఈ గోళ తప్పితే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది స్టూడెంట్స్ పూర్తిగా లోపించి అది గ్రహించారు ముఖ్యమంత్రి గారు. ఒక స్టూడెంట్ లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి కానీ ఏదో ఉద్యోగం తీసుకుని ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంకో ఉద్యోగంతో వాడు ఒక బానిసలాగా బతకటం కాదు, వాడిలో లీడర్షిప్ క్వాలిటీస్ మనం డెవలప్ చేయాలి. అటువంటి నిజమైన ఎడ్యుకేషన్ ని మనం అందించిన రోజునే ఈ సమాజం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఇవాళ ఆయన ఐబీ కరికులం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది దాన్ని ఏదో ఎక్కిరిస్తున్నారు కానీ వాళ్ళకి తర్వాత వచ్చే ఫలాలు అర్థం కావట్లేదు. ఐబీ కరికులం వల్ల స్టూడెంట్ లో ఎంత ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుందో ఒకసారి ఫారెన్ వెళ్ళి చూస్తే ఫారెన్ ఎడ్యుకేషన్ అక్కడ స్టూడెంట్స్ కి మన స్టూడెంట్స్ కి ఎంత తేడా ఉందో అప్పుడు అర్థమవుతుంది. సో ఇట్లా ఒక ఐబీ కరికులం కావచ్చు, లేకపోతే ట్యాబ్స్ కావచ్చు, బైజూస్ కాంటెంట్ కావచ్చు. నిజం చెప్పాలంటే ఒక 5 ఏళ్ల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ లో ఎవరు చేరుతున్నారు చెప్పండి? అంత పేదలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు తప్పితే కొద్దిగా మధ్యతరగతి పిల్లలు కూడా ఏనాడు కూడా స్కూల్ మొహాలు చూసిన రోజులు కావు. కానీ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, కొంత డబ్బున్న పిల్లలు కూడా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో చేరుతున్నారంటే ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన మార్పుల వల్ల అది సాధ్యం. సో ముందు ఇటువంటి చేంజెస్ వల్ల ఏంటంటే టోటల్ మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎడ్యుకేషన్ సిస్టమ్ సినారియో మొత్తం మారిపోతుంది. అందుకనే అది దృష్టిలో పెట్టుకునే కంచయ్య గారు ఆ మాట చెప్పారు, ఎవరు వచ్చినా ఏమైనా సరే ఈ రిఫార్మ్స్ మాత్రం ఆగకూడదు. డెఫినెట్ గా గనక జగన్ గారు గనక రాకపోతే మళ్ళీ ఈ రిఫార్మ్స్ ఇటు పరిస్థితులు ఆగిపోతాయి. ఈ రిఫార్మ్స్ ఆగిపోవడం ఎవరికి నష్టం అంటే పేద పిల్లలకే నష్టం. ఇవాళ విద్యా హక్కు చట్టం మనం అందరం చెప్పుకుంటున్నాం కానీ ఎవరు అమలు పరుస్తున్నారు, ఏ స్కూళ్ళలో అమలు పరుస్తున్నారు, ఏ కాలేజీలు అమలు పరుస్తున్నారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగా పట్టుకుని ఒక పిల్లోడు, ఒక బీద పిల్లాడు ఇవాళ విట్టు వంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో లేకపోతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సీట్ సంపాదించి చదువుకుంటున్నాడంటే
అది ఈ ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. రైట్. గతంలో ఎప్పుడు కూడా ఈ విద్యా హక్కు చట్టం గురించి మనం ఏదో చెప్పుకోవడం తప్పితే అమలు పరిచిన దాఖలాలు లేవు. సో ముందు కనుక మన ఇదే ప్రభుత్వం కనుక కంటిన్యూ అయితే ప్రైవేట్ పాఠశాలలు కానివ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, అంతర్జాతీయ యూనివర్సిటీ రానున్న కాలంలో ఏంటంటే మన భారతదేశంలో కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆర్ గోయింగ్ టు కమ్. ఇటువంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వచ్చినప్పుడు దాంట్లోకి పేద పిల్లవాడు వెళ్ళాలి అంటే ఎలా సాధ్యం అవుతుంది? అది సాధ్యం అవ్వాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. అటువంటి చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వాన్ని మనం కంచాయిల గారు చెప్పినట్టు డెఫినెట్ గా కంటిన్యూ చేయాల్సిన అవసరం. రైట్, బాగా చెప్పారు. ఇక జయదీప్ గారు సియాటిల్ నుంచి, అమెరికా నుంచి. జయదీప్ గారు నమస్కారం, మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులపైన మీ స్పందన ఏమిటి? ఇప్పుడే చూసాం, కంచైలయ్య గారు చెప్పారు, నిన్న జగన్ గారు చెప్పారు, అంతకుముందు రాజ్దీప్ సర్దేశాయ్ గారు చెప్పారు. నాకైతే అనిపించింది రాజ్దీప్ సర్దేశాయ్ గారి లాగా మాబోటాళ్ళం కూడా ఈ జర్నలిస్టులుగా పెరిగే అవకాశం ఉండేది. కానీ మాకు ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం లేదు, ఇంగ్లీష్ నేర్పిన వాళ్ళు లేరు, నేర్చుకోవడమే కష్టమైంది. కాబట్టి చాలామంది అంటుంటారు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ జర్నలిస్ట్ ఎందుకు కాలేకపోయామని. నాకు ఇంగ్లీష్ సరిగా రాదయ్యా అని చెప్పేవాడిని. సో ఇప్పుడు ఆ సమస్యని అధిగమిస్తూ జగన్ గారు ఈ ప్రయత్నాలు చేస్తున్న తీరు మాబోటాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. రైట్, జయదీప్ గారు. సార్ కేసీఆర్ గారు నమస్తే అండి. అక్కడ ఉన్న అతిథులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది జగన్ గారు కంటే ఇంకెక్కువ ఎవరు అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది సార్. నేను ఒక దళితుడిగా ఈ రోజు అమెరికాలో నేను ఉద్యోగం చేసుకుంటున్నానండి. నాకు అంటే ఇంగ్లీష్ యొక్క బాధ ఎలా ఉండేదంటే నేను ప్రత్యక్షంగా చూశానండి. మా అన్నయ్య తను 10th క్లాస్ అన్ని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఇంగ్లీష్ 10 సార్లు ఫెయిల్ అయ్యి చదువు వదిలేశాడు, ఒక ఇంగ్లీష్ పాస్ అవ్వలేక. అంటే కంచైల గారు చెప్పింది ఏంటంటే మనం ఉన్నత విద్యలకు వెళ్ళాలంటే ముందు ఫౌండేషన్ నుంచి ఇంగ్లీష్ విద్య అనేది ఎంత ఇంపార్టెంట్, తర్వాత గ్లోబల్ లెవెల్లో కాంపిటీషన్ ఎదుర్కోవాలంటే ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పారు. రెండోది ఏంటంటే అమెరికాలో కూడా నేను ఉద్యోగం చేస్తూ ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎంతో మందిని చూశాను అనమాట. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎంతో స్ట్రగుల్ అవుతారు. ఎందుకనంటే ఫౌండేషన్ లెవెల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకపోవడం వలన ఆ తర్వాత మనం ఎంత నేర్చుకున్నా గానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది లేక ఎంతో స్ట్రగుల్ అవుతారండి. ఐ అప్రిషియేట్ అండి జగన్ గారి మోడల్ ఆఫ్ విద్యా వ్యవస్థనండి. కంచైలయ్య గారు చెప్పినట్టుగా దళిత బహుజనులు అందరూ ఈ వ్యవస్థ గురించి అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఎ శూద్ర మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, ఇట్స్ నాట్ బ్రాహ్మణ్ అండ్ బనియా మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని చాలా చక్కగా కూడా కంపేర్ చేశారు కూడా. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం. రైట్, ఓకే. సూరిబాబు గారు కొత్తపేట నుంచి. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే గారు, ఉన్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ వ్యవస్థను తీసుకొస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఫస్ట్ ఉన్నానండి. ఓకే. కానీ విద్యను పేదవాడికి అందాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారు ఉండటం చాలా సంతోషదాయకం. అవును, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారు కదా, బైజూస్ అంటే ఏం జ్యూసు, అది ఆ జ్యూసా ఈ జ్యూసా అని చాలా అసహ్యంకరంగా కూడా చంద్రబాబు గారు మాట్లాడారు. స్కూల్ ఏముంది, అదే ఉంది, రంగులేస్తే మారిపోతాయని ఆయన అన్నారు. మరోవైపు ఏమో రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి పెద్ద జర్నలిస్టులు కూడా వచ్చి బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ నేను స్కూల్ చూసి వచ్చానని చెప్తున్నారు. వాస్తవాలు మాట్లాడతారు సార్ పెద్దలు. వీళ్ళు చూస్తాయితే తెలుసు కదా పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అందుకో వాళ్ళకి బాధ సార్. ఓకే. తర్వాత నెక్స్ట్ చిన్న విషయం సార్, కింద స్థాయిలో ఎలిమెంటరీ స్కూల్లో స్టాఫ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రిక్రూట్మెంట్ చేసి ప్రతి 20 మందికి ఉండాలి సార్ ఒక టీచర్లు పెరగాలంటారా? పెరగాలి సార్. ఓకే, మరి 10-20 మంది కంటే కష్టం అవుతుంది కదా. సరే, అయినప్పటికీ కూడా మీ సూచన. రవిచంద్ర గారు మీరు మాట్లాడండి. ఏమిటి విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, దీని ప్రభావం? ఇందాక కంచైలయ్య గారు చేసిన వ్యాఖ్య, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు తన విశ్లేషణ అందించారు. మీ కామెంట్ చెప్పండి సార్. కొమ్మినేని గారు నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా మీకు, శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే రమేష్ నాయుడు గారికి, సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. మొదటగా తిరిగి కేఎస్ఆర్ లైవ్ షో స్టార్ట్ అయినందుకు, మీరు మళ్ళీ సరైన సమయంలో వెనక్కి వచ్చినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా మీలాంటి జర్నలిస్టు ఈ మార్నింగ్ ఏదైతే అనాలిసిస్ చెప్తారో దాంతో చాలా మంది కనెక్ట్ అయి ఉన్నారు. ఖచ్చితంగా కూడా విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ఈ విద్యా వ్యవస్థ సమాజానికి మార్పు కోసం, భావితరాల అభ్యున్నతి కోసం, ముఖ్యంగా ఇక్కడ కులము, మతము, ప్రాంతాలు, ఓట్లు ఇలాంటివి ఏమి ఉండవు సార్. చిన్నపిల్లలు బంగారం లాంటి భవిష్యత్తును వాళ్ళకి ఇస్తే భావితరాలు బాగుపడాలనే కోరిక, ఒక పట్టుదల, ఒక కాన్సెప్ట్
ఏదైతే తీసుకున్నారో దాని మీద అంకిత భావంతో మొదట అమ్మఒడి అయితే స్కూల్ డ్రాప్అవుట్స్ని కంట్రోల్ చేయడానికి, విద్యా దీవెన, వసతి దీవెన చదువుకునే విద్యార్థులకి వాళ్ళ అక్కడ ట్రాన్స్పరెన్సీతో ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళని కూడా పోనీలే అని చెప్పి ఇవ్వడం, మరి గవర్నమెంట్ స్కూల్స్ని ప్యారలల్గా డెవలప్ చేసుకుంటూ పోవడం. 45,500 స్కూల్లో ఇప్పటికే 38,500 స్కూల్స్ని నాడు నేడు స్కీమ్ ద్వారా కంప్లీట్గా ఆధునీకరించి వెల్ ఎక్విప్ చేసి మిగతా వాటిని ప్రోగ్రెస్లో పెట్టిన ప్రభుత్వం ఇది. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి తర్వాత చక్కటి ప్లే గ్రౌండ్స్, తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్స్, తర్వాత మిడ్ డే మీల్కి ఒక మెనూ, దాంతోపాటు బ్యాగులు, బుక్స్, జగనన్న విద్యా కానుక ద్వారా బుక్స్ ఏవైతే ఉన్నాయో మా కార్పొరేషన్ ద్వారానే వెళ్తాయి సార్. జగనన్న విద్యా కానుక బుక్స్ మా కార్పొరేషన్ ఏపీటీపీసీ ద్వారా మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్తాయి, గవర్నమెంట్ టు గవర్నమెంట్. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమంలో కూడా క్వాలిటీ ఉండాలని, ఒక స్కూల్ బ్యాగ్ నుంచి షూ దాకా, టై నుంచి బెల్ట్ టు బ్యాడ్జ్ దాకా అన్ని ఒక పేరెంట్ లెవెల్లో ఏదైతే డబ్బు ఇచ్చి కొనే ఒక పేరెంట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారు పరిశీలించి ఆ విద్యార్థులకు అందజేయడంతో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులకి జగన్ మామ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్ మామ అని వాళ్ళు పేరెత్తి పొగుడుతున్నారంటే, పాటలు పాడుతున్నారంటే, చక్కగా చదువుకుంటున్నారంటే, వెల్ డ్రెస్ అయ్యారంటే, వెల్ ఎక్విప్ అయ్యారంటే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఎల్కేజీకి నర్సరీకి కూడా లక్షల్లో ఫీజులు గుందే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు బాధపడుతున్నాయే తప్ప ఆ తల్లిదండ్రులు అందరూ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థని ఆధునీకరించడానికి నాడు నేడు స్కీమ్ ఏదైతే తీసుకొచ్చాడో చాలా పట్టుదల, అంకిత భావంతో చేసిన ఈ కార్యక్రమానికి ఎక్కడా కూడా మీడియా సపోర్ట్ లేదు. ముఖ్యంగా విషపత్రికలు రోజు నిన్నటి జరిగిన కాన్క్లేవ్లో ఏదైనా ఒక పరిస్థితి వస్తే దానికేం నేను వెనకాడబోనని చెప్పి మాట మాత్రమే రాశారు. ఎంతటి శాడిస్టులు అంటే సార్ వీళ్ళు, విద్యా వ్యవస్థ గురించి రాజ్దీప్ సర్దేశాయ్ గారు పొగుడుతూ దేశానికి ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మీరు మీ డ్రీమ్ని నిజం చేసి ప్రభుత్వంలో ఇన్ని మార్పులు తీసుకొచ్చిన మీరు 4.5 సంవత్సరాల్లో ఒక గణనీయమైన ప్రగతిని సాధించారు, మీరు దేశానికే ఒక మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్పి పొగిడితే ఒక్క పదం రాయరు. చక్కటి ప్లే గ్రౌండ్లు ఉన్నా, మినరల్ వాటర్ ప్లాంట్లు ఇచ్చినా, చక్కని టాయిలెట్లు కట్టించినా రాయరు. సార్ ఒక్కటి మాత్రం నిజం, అవతల వైపు కేవలం అధికారం అనుభవించడం కోసం వెంపర్లాడుతూ జెండా కలిపి అజెండా లేకుండా అధికారాన్ని అనుభవించాలి, తద్వారా వాళ్ళ పెత్తందారీ కులాల్ని, ముఖ్యంగా పచ్చళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇంకో 4 ఫిలిం సిటీలు కట్టించాలి, కిరోసిన్ అమ్మే వాళ్ళకి ఇంకో 4 పేపర్లు లేకపోతే ఇంకో 2 ఛానళ్లు పెట్టివ్వాలి. ఇది వాళ్ళ యాటిట్యూడ్. అందుకే ఖచ్చితంగా కూడా వాళ్ళంతా సిండికేట్ అయ్యారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరి ఎవరెవరైతే వాళ్ళ సిండికేట్లో భాగస్వాములు అవుతారో, కొందరు ఓపెన్ గా, కొందరు బ్యాక్ టు ద స్క్రీన్ ఏదైతే నాటకాలు ఆడుతున్నారో, సమాజంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన అభినవ అంబేద్కర్ లాగా, అభినవ పూలే లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి సంక్షేమాన్ని కరప్షన్ ఫ్రీగా ఏదైతే ఇచ్చాడో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కేవలం 2 గవర్నమెంట్ స్కూల్స్ని, పెద్ద స్కూల్స్ని, పబ్లిక్ స్కూల్స్ని ముఖ్యంగా వాటిని ఆధునీకరిస్తే 70 సీట్లకు 67 సీట్లు కొట్టింది, అసెంబ్లీ సీట్లు. మరి రాష్ట్రం అంతా ఎడ్యుకేషన్ ఏదైతే ఈ విధంగా అత్యున్నతమైన స్థాయికి ఒక సంకల్పం, ఒక దీక్షతో ఏదైతే చేశాడో, జగన్మోహన్ రెడ్డి గారిని చేయబట్టి ఆ పిల్లలు, ఆ తల్లిదండ్రులు, ఆ అక్కజెల్లెమ్మల ఇళ్ల స్థలాలు పొందినవారు, మరి అమ్మఒడి పొందినవారు, మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, రైతు భరోసా. సార్ ఒకటి కాదు సార్, ఈ సమాజానికి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. ఎందుకంటే అతనికి ఉన్న కమిట్మెంట్, అతనికి ఉన్న విజన్ సమకాలీన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో కాదు, చుట్టుపక్కల కూడా ఉత్తుత హామీలు ఇచ్చే వాళ్ళకి ఎవరికి లేదు. మనం చూస్తున్నాం తెలంగాణలో 6 హామీలు ఇచ్చారు, 2 హామీలు అమలు చేశారు, నానా అగచాట్లు పడుతున్నారు. రైతు బంధు ఇవ్వలేక, నిరుద్యోగ భృతి ఇవ్వలేక, అనేక రకాలుగా కారణాలు చెప్తున్నారు, అర్జీలు స్వీకరిస్తారు. కానీ నేను ఒకరిని విమర్శించడం కోసం పరిమితం కాకుండా నేను చెప్పేది ఏంటంటే, చెప్పిన ప్రతి హామీని అమలు చేయాలనే కమిట్మెంట్ ఉండి 129 హామీల్లో 99.5% హామీలు అమలు చేసి ఒక్క మద్యపాన నిషేధం మాత్రమే, సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా తీసుకెళ్లేదానికి సాధ్యం కాక మిగతావన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా
మేనిఫెస్టోలో పెట్టని అంశాలు 45 అంశాలు అమలు చేసిన ముఖ్యమంత్రిగా, ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుని గవర్నమెంట్లోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి సంపూర్ణ రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్న ముఖ్యమంత్రిగా, ప్రతి వ్యవస్థని ఆధునీకరించిన ముఖ్యమంత్రిగా, ఒక విజన్, ఒక డైనమిజం, ఒక కమిట్మెంట్ ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం. ఈ రోజు ప్రతిపక్షాలన్నీ ఏకం కావచ్చు, రకరకాల మంది విమర్శించవచ్చు, కానీ సార్ ఒక్క మాట మాత్రం చెప్పాలి సార్ కొమ్మినేని గారు, ఈ సమాజంలో రాజకీయ పార్టీలు ఉండేది రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అని మాత్రమే నమ్మిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. మిగతా వాళ్ళు రాష్ట్రంలో అధికారాన్ని జెండాలు తప్ప అజెండా లేకుండా ఎలాగైనా కలగాపులకంగా కొమ్మేసి కుమ్మేద్దాం, అధికారాన్ని పంచుకుందాం, దోచుకుందాం, దాచుకుందాం అనే అజెండాతో ఉన్నారని చెప్పారు. ఓకే, వెంకటరెడ్డి గారు గుంటూరు నుంచి. వెంకటరెడ్డి గారు నమస్కారం, చెప్పండి. నిన్న జరిగిన కాంక్లేవ్లో సీఎం గారి ప్రసంగం ఎలా ఉంది? ఇప్పుడే విన్నారు కంచైలే గారి మాటలు కానీ, ఆయన తెలంగాణకు సంబంధించిన రిటైర్డ్ ప్రొఫెసర్ మేధావి ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి కేసీఆర్ గారు. నమస్కారం. మిమ్మల్ని ఎలా చూడటం చాలా సంతోషంగా ఉంది. ఓకే, జగన్ గారు చెప్పింది 100% కరెక్ట్ చాలా వరకు. ఓకే, ఈయన వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అనేది చాలా డెవలప్ అయింది. ఓకే, ఇంతకుముందు కూడా మన ఇండియాలో కూడా ఇంతవరకు డెవలప్ అయిన చూసినట్లయితే నాకు కనపడలేదు. ఓకే, చాలా హ్యాపీగా ఉంది ఈయన చూస్తుంటే మనకు. కానీ ఒక్క చిన్నగా మనకు కొంచెం చేయలేకపోతున్నారు. ఒక విదేశీ విద్య వరకు చాలా ముందుకు ఇబ్బంది పడుతున్నారు. కొంత కాదుగా, వాళ్ళకి మార్కులు వచ్చిన వాళ్ళకి మేజర్ 200 యూనివర్సిటీల్లో సీట్లు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే 10 లక్షలు ఉంటే లేని వాళ్ళు ఉంటారు. అట్లా కాదు, ఇక్కడ టోటల్ అమౌంట్ రీఎంబర్స్ చేస్తున్నారు కదా. అవును సార్, ఇంతకుముందు శాంక్షన్ అయిన వాళ్ళకి కూడా డబ్బులు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం వాళ్ళు. చాలా పేదలు ఉన్నారు సార్ దాంట్లో కూడా. రైట్, ఓకే సార్. ఒక స్కీము, ఒక సంకల్పాన్ని చూడాలి. దానికి సంబంధించి లోటుపాట్లు సహజంగానే ప్రభుత్వం తర్వాత ఏవో కొన్ని ఉంటాయి, వాటి సర్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. బట్ ఓవరాల్ గా స్కీమ్ ఎట్లా ఉందనేదే ఇంపార్టెంట్. రవిచంద్ర గారు సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. సార్ వెంకటరెడ్డి గారి ఆవేదనలో అర్థం ఉంది, కానీ దీనికి కారణాలు ఉన్నాయి సార్. విదేశీ విద్యకు సంబంధించిన పెండింగ్ అప్లికేషన్స్ కొన్ని ఉంటే కరోనా కాలంలో 2 సంవత్సరాల పాటు ఎవరు విదేశీ విద్యను కూడా కోరుకోలే. అప్లికేషన్లు పెండింగ్ ఉన్న కార్యక్రమంలో తిరిగి వాళ్ళు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ IELTS కావచ్చు, లేకపోతే వేరే రాయొచ్చు, ఇవన్నీ రాసిన తర్వాత వాళ్ళకు కావాల్సిన ప్రయారిటీలో ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క సెక్టర్ లో ఎడ్యుకేషన్ ని అలక్ష్యం చేయకూడదు. ఏ దశలో కూడా వెనకాడే ముఖ్యమంత్రి కాదు ఇక్కడ ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కమిట్మెంట్ ఉన్న నాయకుడు, కమిట్మెంట్ ఉన్న ముఖ్యమంత్రి అని నేను చెప్పదలుచుకున్నాను. రైట్, వేణుగోపాల్ గారు మరొకరు వెస్ట్ గోదావరి నుంచి. వేణుగోపాల్ గారు నమస్కారం, సంక్షిప్తంగా. గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు గారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి, మతాలకి, పార్టీలకి అన్నిటికీ అతీతంగా అందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తుంటే ఓర్చుకోలేని వాళ్ళు ఎన్నో ఇవి చేస్తారు స్వామి సార్. అయినా కానీ మనం ఇలాంటి వాళ్ళందరినీ ఏంటంటే తులసి వనంలో గంజాయి మొక్కలు ఉంటాయి కదా, ఈ గంజాయి మొక్కలందరినీ ఏరేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మేధావులు, యువత వీళ్ళందరూ ఒక ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి మీద, చేసే వ్యక్తి మీద అబాండాలు జిల్లి ఇది చేస్తుంటే ప్రజలందరికీ విసుకొస్తుంది ఒక పేపర్లు చూడాలంటే. ఓన్లీ మీరు అనుకుంటున్నది ఈనాడు, ఆంధ్రజ్యోతి అని ఇంకా ఉన్నాయి ఛానల్లో కూడా, ప్రైమ్ 9 ఇవన్నీ ఎన్నో ఛానల్, మహా న్యూస్ ఇవన్నీ కూడా కావాలని వీళ్ళందరూ ఒక విష ప్రచారం చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు, ఆయన ఒక్కళ్ళు ఎదుర్కోలేరు. అందు గురించి వీళ్ళందరూ దొంగ కలిసి మనందరం కలిపి ఎదుర్కోవాలి అనుకుంటున్నారు. సమస్య విద్యా వ్యవస్థ మీద కదా చర్చ మిత్రమా. విద్యా వ్యవస్థలో ఇప్పుడు అజయ్ గారి వ్యాఖ్యలు, జగన్ గారు నిన్న చేసిన వ్యాఖ్యలు, రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి సీనియర్ పాత్రికేయులు ప్రశంసించిన వైనం, వీటి మీద మాట్లాడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనేది నా అభిప్రాయం. రైట్, ఇక రమేష్ గారు మాట్లాడడానికి ముందుగా ఇప్పుడు సమాచారం ఏంటంటే, ఇవాళ ఆరోగ్యశ్రీ మీద వాళ్ళు తప్పుడు కథనాలు రాశారు. నిన్ననే 290 కోట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందనే సమాచారం కూడా వచ్చింది. అయినప్పుడు కూడా దాన్ని విస్మరించి వీళ్ళు అబద్ధపు వార్తలు లేకపోతే ఏదో రకంగా రెచ్చగొట్టే వార్తలు రాస్తున్నారు. రమేష్ గారు చెప్పండి, నిన్న కాంక్లేవ్ గురించి కానీ, కంచైలే గారు లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల మీద కానీ మీ కామెంట్ ఏమిటి? సార్, పెద్దలందరికీ నమస్కారం. విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు ఒక రోజులో జరిగేటివి కాదు, అది నిరంతరమైనటువంటి ప్రక్రియ. గతం వరకు కొన్ని జరిగాయి. ఆ క్రమంలోనే కేంద్రం తీసుకున్నటువంటి చొరవ, రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి స్పెషల్ అసిస్టెన్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్ కూడా 7,500 కోట్ల రూపాయలు గత సంవత్సరం వరకు రావడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ కింద
8,500 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి కూడా మీరు మళ్ళా లెక్కలు చూసుకోవచ్చు. ఓవరాల్ గా 1,56,000 మంది పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల్ని, ఏకోపాధ్యాయ పాఠశాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం పూర్తిగా అందజేస్తున్నటువంటి క్రమంలో కేంద్రము నరేంద్ర మోడీ గారి గురించి కూడా చెప్పింటే చాలా సంతోషించే వాళ్ళం. ఇంత సహకారం అందిస్తున్నటువంటి కేంద్రాన్ని మాత్రం ఒక్కసారి కూడా మీరు ప్రస్తుతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అలాగే పాఠశాలలు ఏదైతే ఉన్నాయో కొన్ని పాఠశాలలు కొంత నాడు నేడు కార్యక్రమం కింద మార్పు చెందుతున్నటువంటి క్రమం కాదనలేని సత్యం. కానీ పూర్తి స్థాయిలో అవి అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చినటువంటి నిధులు కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏంటంటే పాత స్కూళ్ళకు రంగులేయమని కాదు, అక్కడ స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలి. లైబ్రరీలు కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని అవసరాల కోసం. ఇదే క్రమంలో పెద్దలందరూ మాట్లాడుతున్నారు. మీరు చెప్పినటువంటి సోకాల్డ్ మేధావి కంచె అయ్యలయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఇంగ్లీష్ కారణంగానే ప్రపంచంలో ఉన్నటువంటి పేదవాడి యొక్క భవిష్యత్తు మారిపోతుంది అనేటువంటి ఆలోచనతోటి మాట్లాడడం ఏదైతే ఉందో నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. మా రవిచంద్రారెడ్డి అన్న చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు. నేషనల్ ఛానల్స్ లో కూడా ఆయన ప్రతినిధిగా వెళ్తూ ఉంటాడు. కానీ ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల కాదు, తెలుగు మీడియంలో చదవడం వల్ల కూడా అద్భుతంగా అనర్గళంగా ఈ రోజు ప్రభుత్వం చేసేటువంటి మంచి చెడుని విశదీకరించి చెప్పగలుగుతున్నాడంటే ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే కాదు. కానీ ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో స్థానిక భాషల్లో చదవడం అనేది చాలా చాలా ప్రాధాన్యమైనటువంటి శాస్త్రీయమైనటువంటి అంశము. దాంతో పాటు ఇంగ్లీష్ అనేటువంటిది ఒక మాధ్యమము, దాన్ని కూడా మనం విలువ ఇవ్వాల్సిందే. ఇంగ్లీష్ భాష ఏదైతే ఉందో దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. కానీ అదే సర్వవ్యాపి, సర్వస్పర్శి, సర్వాంతర్యామి కాకూడదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. చేస్తుండొచ్చు, మంచి పనులు కాదనలేదు. ప్రతి ప్రభుత్వము చేసేటువంటి తన యొక్క పాలనలో ఎంతో కొంత మంచి పనులు చేయాలి, తద్వారా ప్రజల నుంచి మెప్పు పొందాలని కోరుకుంటారు. తప్పు కూడా లేదు, ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా అది సహజమైనటువంటి లక్ష్యం. కానీ ఎడ్యుకేషన్ అనే దానికోసం సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అన్నట్లు మాట్లాడటం ఏదైతే ఉందో అభ్యంతరకరం. అట్లాగే రమేష్ గారు చక్కగా చెప్పారు. రమేష్ గారు మీరు చెప్పినంత రంగరించి చాలా అద్భుతంగా మీరు పండిస్తారు కాబట్టి మీరు ఈ రోజు మళ్ళా మార్నింగ్ నుంచి మీ ప్రక్రియ ప్రారంభించారు. రమేష్ గారు అట్లాగా మీరు ధర్మంగా మాట్లాడండి. రమేష్ గారు మీరు ధర్మంగా మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది, అది ఇస్తోందని చెప్పారు, సంతోషం. మరి ఇదే మార్పులు ఇవే వ్యవస్థలో తీసుకురావాల్సిన, స్కూళ్ళలో తీసుకురావాల్సిన మార్పులు గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? దానికి సమాధానం చెప్పండి. ఒకటి. రెండు నిన్న వెంకయ్యనాయుడు గారి గురించి కూడా రాజ్దీప్ సర్దేశాయ్ ప్రస్తావించినప్పుడు కూడా ఒక్క నిమిషం మీకు 4 ఓట్లు రాల్తాయంటే వెంకయ్యనాయుడు గారి గురించి విమర్శించుకోండి. చెప్పేదేనండి, ఆయన జగన్ గారు ప్రస్తావించలా. మీరు తొందరపడితే అట్లా, నేను ప్రశ్న వేయకుండే తొందరపడి ఒక కోయిలు ముందే కూర్చున్నట్టు మీరు తొందరపడితే అట్లా. నేను అడిగింది ప్రశ్న అడుగుతున్నా. నిన్న జగన్ గారు ఎక్కడ వెంకయ్యనాయుడు గారి పేరు తీసుకురాలా, రాజ్దీప్ సర్దేశాయ్ గారు తీసుకొచ్చారు. తీసుకొస్తే జగన్ గారు ఒకటే మాట అన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, అంతెందుకు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీ పురంధరేశ్వర గారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, అలాగే మీ కిషన్ రెడ్డి గారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మొన్న ఈ మధ్య చెప్పిన ఫార్మర్ చీఫ్ జస్టిస్ గారి పిల్లలు మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళంతా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నారా, ఆంగ్ల మీడియంలో చదువుతున్నారా, తెలుగు మీడియంలో చదువుతున్నారా? ఆ మాట చెప్పొచ్చు కదా. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనవాళ్ళందరినీ హైదరాబాదు, బాంబేలో ఇంగ్లీష్ మీడియంలో చదివించేదేంది? ఇక్కడికి వచ్చావు పిల్లలందరూ తెలుగులోనే చదవాలి, పేద పిల్లలు ఎవ్వరూ తెలుగులోనే ఉండాల్సిందే అని చెప్పడం ఏంది? చెప్పండి. మీ పిల్లలు, నా పిల్లలు ఇంగ్లీష్ లో చదివారు, నేనేం అబద్ధం చెప్పట్లేదు. నేను అనట్లేదు సార్, నేను ఒక్క నిమిషం. మీ పిల్లలు అంటే మీది కదా సార్. వైకాపాకు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధుల యొక్క పిల్లలందరూ కూడా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు, ఇంత గొప్పగా చెప్తున్నారు కదా. ఇంగ్లీష్ మీడియమే శాశ్వతమైనటువంటి పరిష్కారం అని చెప్తున్నారు కదా. ఆ ఇంగ్లీష్ మీడియం చెప్పేటువంటి పాఠశాలలో మీరు ఆ విధమైనటువంటి తర్ఫీదు ఇచ్చారా? ఆ విధమైనటువంటి టీచర్లను ఎందుకు మీరు భర్తీ చేయలేకపోయారు? ఈ వరకు ఒక్కటి కూడా మేనిఫెస్టోలో మెగా డిఎస్సీ చేస్తా అన్నటువంటి పెద్ద మనిషి ఈ రోజు వరకు మెగా డిఎస్సీ మీరు ఒకదాని నుంచి ఒకదాని తీసుకెళ్తున్నారు. మీరు డైవర్ట్ చేయదలిస్తే చేయండి, అభ్యంతరం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీరు ఇష్యూని డైవర్ట్ చేయదలిస్తే ఓకే, రైట్.
ఓకే, మీ దగ్గర సమాధానం లేక డైవర్ట్ చేయదలిస్తే చేయండి, నాకేం అభ్యంతరం లేదు. మీకు అంతకుమించి సమాధానం లేదు. నేను స్ట్రైట్ గా అడిగాను. నిన్న జరిగిన చర్చలో వెంకయ్యనాయుడు గారి ప్రస్తావన వచ్చింది. వెంకయ్యనాయుడు గారి పిల్లలు ఎక్కడ చదివారు, వెంకయ్యనాయుడు గారి మనవాళ్ళు ఎక్కడ చదివారు, లేదా రామోజీరావు గారి పిల్లలు ఎక్కడ చదివారు, దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పమంటే ఆ మిగతా హరికథ చెప్తే ఎట్లా? నా మాట కూడా ప్రజలే పోనివ్వండి. ఆల్రెడీ చెప్పారు కదా, అవకాశం చెప్తే అట్లా. ధర్మబద్ధం కాదు. నాకు కావాలంటే అన్న మా రవిచంద్రారెడ్డి గారు సమాధానం చెప్తాడు బాగా. మీరు ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారో నాకు అర్థం కాలే. ఆయన అది నా బాధ్యత. మీరు ఇన్వాల్వ్ అవుతారో అర్థం చేసుకుంటారు. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏందండి ఇది? ఎంతమంది ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారు? అవును, అడగండి. చేర్పించమని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. చేర్పించమని చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ చర్చ అది కాదు కదా. చర్చ ఒకటైతే మీరు ఉపన్యాసం ఇంకోటి చెప్తే ఎట్లా రమేష్ గారు? రైట్, ఓకే. 6 నెలల ముందు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కేవలం ఓట్లు మీకు వర్తించుతా? ఓకే. నేను అడిగిన దానికి మాత్రం మీరు సమాధానం చెప్పలేకపోయారు. అడిగిన దానికి మీరు చెప్పలేదు సార్. రైట్, ఓకే. ఎంతమందిని చేర్పించారు? అడగండి, చేర్పించమని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పా. నేను నాకేం అభ్యంతరం లేదు. మేమంతా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళమే. మేము మా ఓటు వాళ్ళంతా ఆ రోజుల్లో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్నాం. కాదు మిత్రమా, మీరు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న. నేను అడిగింది ఏమిటి, మీరు చెప్పేది ఏమిటి? మీ దగ్గర సమాధానం లేదని చెప్పండి. రైట్. రామ్మోహన్ రెడ్డి గారు కడప. రామ్మోహన్ రెడ్డి గారు కడప. నా బిడ్డల్ని గుండె మీద చేసుకొని నా బిడ్డల్ని మా జగనన్న నాడు నేడు కింద తయారు చేసిన పాఠశాలలో చేర్పించమని అడగండి, తప్పులేదు. నేనేమో తప్పు అంటట్లా. కానీ మీరు తెలుగు మీడియం అని ప్రచారం చేసే మీరు, నేను తెలుగు మీడియం అని ప్రచారం చేసే చంద్రబాబు గారి పిల్లలు ఎక్కడ చేర్చారని కంచెయ్య గారు అడుగుతున్నారు. రైట్, ఓకే. రామ్మోహన్ రెడ్డి గారు కడప. ఒక్క నిమిషం ఆగండి. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్. విద్యా వ్యవస్థలోను ఆరోగ్య వ్యవస్థలోను సమూల మార్పులు తీసుకొచ్చింది జగన్ గారు సార్. ఓకే. ఒక సమాజం బతకాలంటే, ఒక జనాలు బతకాలంటే ముందు ఆరోగ్యం కావాలి, చదువు కావాలి, రెండు లేకపోతే కుదరదు సార్. అటువంటిది మొదటి నుంచి జగన్ గారు తీసుకొస్తున్నారు. అక్కడ ఉన్న పెద్దలకు మాట్లాడుతున్నారు సార్. మార్పులు అనేది ఒకేసారి రావు సార్. మొదటి అడుగులు పడ్డాయి జగన్, తీసి అడుగులు నిరంతర ప్రక్రియ అనే చెప్పాను. అదే నేను చెప్తుంది సార్. ఈ రోజు అందరూ నాయకులు అందరూ వాళ్ళ పిల్లల్ని చేర్చాలనేది కాదు. నిన్న రామ్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చిన ప్రస్తావనలు ఏంటంటే, వెంకయ్యనాయుడు గారి పేరుని మన రాజ్దీప్ సర్దేశాయ్ గారు తీసుకొస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళందరూ ఎక్కడ చదువుతున్నారో వాళ్ళనే ప్రశ్నించుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తప్ప ఎక్కడ వెంకయ్యనాయుడు గారి పేరు తీసుకురాలి ఆయన. నేను మా బోటి వాళ్ళం అనేక సార్లు అడిగాం. మీరు ఇంగ్లీష్ మీడియం వద్దనే వాళ్ళందరూ తెలుగే చదువుకోవాలని చెప్పే వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించారు? చంద్రబాబు గారి మనవాడిని ఇప్పుడు ఎక్కడ చదివిస్తున్నారు చెప్పండి. మీ పురంధరేశ్వరి గారి మనవాళ్ళని మనవరాళ్ళని ఎక్కడ చదివిస్తున్నారు చెప్పండి. రైట్. మీరు కొంచెం పద్ధతిగా మాట్లాడారు. కానీ మీరు చాలా మంది మీ నాయకులు చాలా మంది అసలు తెలుగుకే. మీ నాయకుడు ఒక ఆయన కోర్టుకు వెళ్ళాడు. రైట్. ప్రతాప్ గారు గుంటూరు నుంచి. ప్రతాప్ గారు నమస్కారం, మాట్లాడు. మాట్లాడుతున్నాను ఒక్క నిమిషం. ప్రతాప్ గారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, పాడెక్కించారు. ఓకే, ఒక్క నిమిషం. ప్రతాప్ గారు హలో, లైన్ లో ఉన్నారా? రైట్. రవిచంద్ర గారు సమాధానం చెప్పండి. సార్, రమేష్ నాయుడు గారి ఆవేదన నాకు అర్థమైంది. రమేష్ నాయుడు గారి ఆవేదన, వెంకయ్య నాయుడు గారు పురంధేశ్వరి గారి పేర్లు రాగానే తను కొంచెం కంట్రోల్ తప్పాడు కానీ పాపం తనకు తెలుసు. ఒక నిమిషం సరే ఒక్క నిమిషం. రమేష్ కరెక్ట్ కాదు. రమేష్ ఒక్క మాట. వెంకయ్యనాయుడు గారు కూడా ఇంగ్లీష్ మీడియం ఎవరు చెప్తున్నారో తెలియదు కానీ మనకి ఓవర్ ల్యాప్ వద్దు రమేష్ ప్లీజ్. సార్, వ్యవస్థని ఒక్క నిమిషం సార్. వ్యవస్థని బాగు చేయడం మొదలైంది మొదటి సంవత్సరం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలైంది నాడు నేడు స్కీమ్. ఆంధ్రప్రదేశ్ వాసే రమేష్ నాయుడు గారు ఖచ్చితంగా. ఒక్క నిమిషం మధ్యలో రామాక. నేననేది మొట్టమొదటి సంవత్సరం నుంచే నాడు నేడు అనే దానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
టాప్ ప్రయారిటీలో విద్యా వైద్యాన్ని పెట్టడం జరిగింది. ఆ రోజున్న ఫోటోలతోని ఈ రోజున్న ఫోటోలు కంపేర్ చేసి రిజల్ట్ చూపించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వ్యవస్థని బాగు చేసినప్పుడే మార్పు మొదలవుతుంది. మార్పు మొదలైనాకే ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు అందుకుంటూ బ్యాచ్ తర్వాత బ్యాచ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ వైపు, ప్రభుత్వ స్కూళ్ల వైపు చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది కలెక్టర్ల పిల్లలతో పాటు కొంతమంది ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా చేరారు. దాంతోపాటు ముఖ్యంగా కావాలంటే రేపు మీకు నేమ్స్ నేను ఇస్తా, నేను కరెక్ట్గా కనుక్కొని ఇస్తా. కరెక్ట్గా కాకుండా ఎట్లా అంటే అట్లా ఇవ్వకూడదు. కాబట్టి ఖచ్చితంగా కూడా మార్పు మొదలైంది. సార్ ర్యాంకులప్పుడు రిజల్ట్ అలా రాగానే టీవీ స్క్రీన్లన్నీ కూడా 1 1 1 4 10 12 11 3 అన్నీ చెప్పి ఊదరగొట్టే ఛానల్స్ గత సంవత్సరం ఏం చేసాయో చూసాం. అన్ని 1 1 1 అన్ని కూడా ప్రభుత్వ స్కూల్స్కి వచ్చాయి సార్. ఇది రిజల్ట్ ఓరియంటేషన్. కానీ మంచి పనిని చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లోపాలుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం 7,500 ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ ప్లీజ్, లెట్ మీ కంప్లీట్. వన్ మోర్ మినిట్ ఐ విల్ టేక్ సార్. ఒక్క నిమిషం యు టేక్ యువర్ టర్న్ రమేష్ రచ్చరచ్చగా పోతుంది రమేష్. నో రమేష్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నో రమేష్ ఒక్క మాట నీ టర్న్ తీసుకుందు గానీ ఆగు. పూర్తిగా ఫ్లోకి అడ్డం పడితే ఎలాగా? కాదు ఫ్లోకి అడ్డం పడకూడదు రమేష్. ఓకే, మీరేం చెప్తారు? రమేష్ ఒక్క నిమిషం ఆగు రమేష్. రైట్, మీరు ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరే ఒక్క నిమిషం ఆగు రమేష్. రైట్ ఓకే వెంకయ్యనాయుడు గారు ఏదో ఒక రకంగా రచ్చ చేసిపోదాం అనుకుంటున్నారు. కాదు, చెప్పే మాట జనంగా పోకుండా చూడొద్దు. రైట్ ఓకే. రవిచంద్ర గారు కంప్లీట్. కేంద్ర ప్రభుత్వం 7,500 కోట్ల సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. 7,500 కోట్ల దాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పినప్పుడు దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఈ విద్యా వ్యవస్థ కోసం ఖర్చు పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం 10%. మరి ఇంత పర్సంటేజ్ లెవెల్లో ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రి గారికి సాహసంతో పాటు కమిట్మెంట్, ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థను బాగు చేయాలి, దాని ద్వారా భావితరాలు బాగుపడతాయని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేలా, అలసత్వం చూపిలా, ఖచ్చితంగా కూడా విద్యా వ్యవస్థని సమూలంగా మారుస్తున్నాడని ఈ దేశం కొనియాడుతుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మోడల్ని దేశమంతా ఆచరించాల్సిన పరిస్థితి వస్తుందని రాజ్దీప్ సర్దేశ్ గారు లాంటి వాళ్ళు చెప్తే ఖచ్చితంగా దాన్ని స్వాగతించాలి. కేంద్ర ప్రభుత్వం చేసినవి చెప్పుకోండి, మేమేం అనం. ఖచ్చితంగా కూడా దాన్ని నిజమైతే నిర్ధారిస్తాం, మేము స్వాగతిస్తాం, ఖచ్చితంగా అభినందిస్తాం కూడా. కానీ అట్ ద సేమ్ టైం 10 times ఎక్కువ పెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో కథనాలతో మాయ చేసి మతలబ్ చేద్దామంటే కాదు. రైట్, ఒక్క నిమిషం. ప్రతాప్ గారు గుంటూరు నుంచి. ప్రతాప్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. ఈ రోజు టాపిక్ నేను చూస్తున్నాను మార్నింగ్ నుంచి. దానికంటే ముందు కంచాయలి గారిది నేను ఆ వీడియోని, ఆ మొత్తం ఇంటర్వ్యూని నేను ఎన్నిసార్లు చూసానో కూడా నేను చెప్పలేను సార్. సెమినార్ లో స్పీచ్ అనుకుంటుంది. స్పీచ్. ఆ స్పీచ్ నేను చాలా సార్లు విన్నాను. నా స్టేటస్ లో కూడా నేను దాన్ని పెట్టుకున్నాను సార్. ఇప్పుడు నాకు అర్థం కానటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఒక పేదవాళ్ళ పిల్లలు చదువు మీద ఇంతటి డిస్కషన్, వాళ్ళు బాగుపడుతుంటే, వాళ్ళు ఎన్నడూ చూడనటువంటి స్కూల్స్ ను చూస్తుంటే, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ తల్లిదండ్రుల ముందు, సమాజం ముందు ఎంత మంచిగా ఇంగ్లీష్ ని మాట్లాడుతూ ఉంటే, ఈ యొక్క కక్ష ఏంటి, ఈ యొక్క కుళ్ళేంటి, అసలు వాళ్ళ ఆలోచన ఏంటి అనేటువంటిది నాకేం అర్థం కావట్లేదు. నెంబర్ 1 సార్. చదువుకుంటా ఉంటే ఎవరు తెలుగు మీడియం వద్దని మీ నాయకులు కొందరు తెలుగు మీడియం వద్దని ప్రచారం చేశారు కదా, ఇంగ్లీష్ మీడియం వద్దని ప్రచారం చేశారు. అంటే టీవీలలో డిబేట్లు పెట్టాల్సిన అవసరమే ఉంది సార్. వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు అని అనుకున్నప్పుడు ఇంత పెద్ద డిస్కషన్స్ పెట్టాల్సిన అవసరమే ఉంది. బైక్ లో తిరగడం అభ్యంతరం లేదు, బైక్ ఎక్కి తోలే. రైట్ ఓకే. మీరు ప్రతిదానికి అడ్డం పడమాకండి రమేష్ గారు. రైట్, నెక్స్ట్ నాగార్జున గారు, నాయుడుపేట. నాగార్జున గారు హలో, మాట్లాడండి, దయచేసి మాట్లాడండి సార్. ఇప్పుడు రమేష్ నాయుడు గారికి ఒక సమాధానం సార్. ఇందాక ఏం చెప్పారంటే, జగన్ గారి పిల్లలు చేరినారా ఇట్లా అని అడిగినారు. జగన్ గారికి ఆ స్తోమత ఉంది కాబట్టి ఆయన లండన్ లో చదివించినాడు కాబట్టి ఆయనకు తెలుసు చదువులా. అరే, నేను ఈ లెవెల్లో ఉండి నేను నా బిడ్డలు చదివించిన. పేదోడు ఎట్లా చదివిస్తాడు? పేదోడు ఎక్కడ ఏ కాన్వెంట్ డబ్బులు పెట్టి చదువుతాడు? అందుకని ఇటువంటివి మనమే సృష్టిస్తాము, గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు చేయిస్తామని మంచి సంకల్పంతో
జగన్ ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ మనమల్లు మనమరాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఏం చెప్తారు తెలుసా? మా బిడ్డలకు తెలుగే రాదండి అని చెప్పి గొప్పగా చెప్పుకునే కాలం ఇది. ఇటువంటి చోట సంవత్సరాల కిందట వెంకయ్య నాయుడు గారికి వచ్చింటే రమేష్ గారు మీరు మాట్లాడొద్దు అట్లా. స్తోమత ఉండేటోళ్ళంతా ఆలోచన చేసి పేదోళ్లకు చేయిత ఇచ్చేదానికి అప్పట్లోనే ఇటువంటి సిస్టమ్ తీసుకొచ్చి మీకు ఏం లేదు కదా సార్, అడిగేదానికే లేదు కదా. ఏంది అన్ని మాట్లాడేది రమేష్ నాయుడు గారు తప్పు సార్. జేబులో డబ్బులు ఉండేవి, దేశం అంతా డబ్బు ఉంది, మీ జేబులో డబ్బు లేకుంటే దేశం దివాళి తీసిందంటే చెప్పండి సార్. రైట్. ఎందుకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు వారిని నాకేం దురుద్దేశం లేదు, వారేం తప్పు అని కాదు, కానీ వారు ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పులు మాట్లాడతారో నాకు తెలుసు. ఎర్రనాయుడు గారు ఒకసారి లోక్సభలో తప్పులు మాట్లాడుతుంటే ఆయన వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడితే మేము సరదాగా బయట అడిగాం, ఏం సార్ అట్లా నేనేమన్నా లండన్లో చదివానా ఇంగ్లీష్ మీడియంలో చదివానా, నాకు అంతకంటే బాగా రాదన్నాడు. అంటే ఏమిటి, నా పరిస్థితి కూడా అంతే, వాళ్లే కాదు నేను కూడా పెద్ద గొప్పగా ఇంగ్లీష్లో నేను మాట్లాడలేను. అంటే ఏమిటి, మేమంతా కూడా ఆ రోజుల్లో స్కూల్ బడుల్లో మామూలు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్నాం, ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి మా పరిస్థితి అట్లా అయింది. మరి అందరూ ఇప్పుడు కూడా అట్లాగే ఉండాలా, ప్రపంచంతో పోటీ పడద్దా అన్నది ప్రశ్న. శ్రీనివాసరెడ్డి గారు మీరేమంటారు ఫైనల్ గా? ఇప్పుడు ఇక్కడ ఒక 2-3 విషయాలు ఇందాక ఆయన చెప్పిన మాట కూడా చాలా విద్య అనేది కేంద్రానికి రాష్ట్రానికి రెండింటికి సంబంధించి, రాష్ట్రానికి ఎంత బాధ్యత ఉందో కేంద్రానికి అంతే బాధ్యత. సో కేంద్రం తన బాధ్యతగా ఆ 7,000 చిల్లర కోట్లు ఇస్తుంది. అది చాలా తక్కువ అమౌంట్. నిజంగా చెప్పాలంటే విద్యకి కేటాయిస్తున్న అమౌంట్ చాలా తక్కువ మన దేశంలో. అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, విద్య మీద కేటాయిస్తున్న 6% కంటే ఎక్కువ ఉంది ఏది జీడిపిలో. కానీ మన జీడిపిలో మన ప్రభుత్వాలు 2% నుంచి 3% వరకే ఉన్నాయి. సో విద్య మీద పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సాయం తక్కువైనా కూడా ఎటువంటి ఆలోచన చేయకుండా 70,000 కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేశారు. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరు చేర్చారు స్కూళ్ళ మీద అనేది కాదు, స్కూల్స్ డెవలప్మెంట్, స్కూల్ చేంజ్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్. ఈ 4 సంవత్సరాలు అనేది చాలా తక్కువ కాలం. ఈ గ్లోబలీకరణ, అంతర్జాతీయకరణ, గ్లోబలైజేషన్ వీటి మీద వరల్డ్ బ్యాంక్ ప్రభావం చాలా ఉంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే ఈ గ్లోబలైజేషన్, ఈ అంతర్జాతీయకరణ వచ్చిందో, ఈ విద్యని, వైద్యాన్ని ప్రైవేట్ సెక్టార్ కి మార్చాలని వరల్డ్ బ్యాంక్ బాగా ఒత్తిడి చేయటం వల్ల చాలా వరకు ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, ప్రభుత్వ వైద్యశాలలు కానివ్వండి కుంటుపడుతూ వచ్చినాయి. ఇగ్నోర్ చేశారు. ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేస్తూ వచ్చినాయి. దానివల్ల ఏంటంటే ఈ విద్యా వ్యవస్థలో, ఈ ఆరోగ్య వ్యవస్థలో, 2 వ్యవస్థల్లో కూడా ప్రైవేట్ సెక్టార్ విపరీతంగా వేళ్ళూనుకుపోయి చివరికి పేదవాడు చదువుకోలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు దీనికి విరుద్ధంగా ఇన్ని సంవత్సరాల పాటు జరిగిన ఈ పరిణామాలన్నింటినీ కూడా మార్చడం అంటే 4 సంవత్సరాల్లో జరగదు. ఇంకా కావాలి, టైం కావాలి. డెఫినెట్ గా ఒక్క రోజుతో మార్పులు రావు. ఇంకొక అంటే కనీసం ఒక 10 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కాంట్రవర్సీ మీద మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు పెద్ద వాళ్ళు వెంకయ్యనాయుడు గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, లేదా చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఆయన కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలో చేస్తారు. వాళ్ళు రామోజీ గారు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెడతారు, కానీ ప్రచారం మాత్రం ప్రభుత్వ స్కూళ్ళలో తెలుగు మీడియం ఉండాలంటారు. ఎట్లా ఇది? అదే నేను చెప్తున్నాను సార్, ఎన్ని మాట్లాడుకున్నాం మనం, గుండెల మీద చేసి చెప్పుకున్నాం. ఒక సామాన్యుడు కానివ్వండి, ఒక ధనవంతుడు కానీ ఎవరైనా సరే ఇవాళ పిల్లోడిని ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలనుకుంటాడు. పైకి మనం రాజకీయాల కోసం ఇలా కొట్లాడుకోవడం కానీ గుండెల మీదకి చేసి చెప్పండి. ఇది ఇలాంటి విషయాలనే మనం రాజకీయం చేయకూడదు. ఎక్కడైతే సమాజం బాగుపడుతుందో, సమాజాన్ని ఎవరైతే మార్చాలని చూస్తారో అటువంటి విషయాల్లో రాజకీయం చేయడం మన దురదృష్టం అన్నమాట. ఇవాళ నేను అనకూడదు కానీ నేను విమర్శించట్లేదు, ఇంజనీరింగ్ విద్యను కూడా తెలుగు మీడియంలోకి తీసుకొస్తుంది. ఇవాళ కొన్ని కాలేజీల్లో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో ఇంజనీరింగ్ బీటెక్ కోర్సు కూడా తెలుగు మీడియంలో బోధిస్తున్నారు. సరే, కొంతమంది తెలుగు గల పిల్లలు ఉంటే ఉండొచ్చు, చదవచ్చు. కానీ రేపు వాళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీస్ కి, ఇంటర్నేషనల్ సినారియోలో ప్లేస్మెంట్స్ కోసం వెళ్ళినప్పుడు ఈ పిల్లలు ఏమి వాళ్ళతో కాంపిటీట్ చేస్తారు, రేపు వాళ్ళకి భవిష్యత్తు ఏముంటుందో ఒక్కసారి ఎవరైనా ఆలోచించారు? సో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవాళ అంతే కూడా గ్లోబలైజేషన్కి వచ్చి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు ప్రతి ఒక్కడు, ఒక సామాన్యుడు, ఒక రిక్షావాడు కానివ్వండి, ఒక చిన్న క్లర్క్ కానివ్వండి, తన కొడుకు మంచి కంపెనీలో ఒక 5 అంకెల జీతాల్లో సెటిల్ అవ్వాలనే ఇవాళ చదివిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న క్లర్క్ తీసుకుందాం సార్, ఒక 10 లక్షలు ఎంత ఉన్నాయి,
ఇల్లు కట్టుకోవాలని చూస్తాడా, లేకపోతే పిల్లాడికి మంచి చదువు చెప్పించాలని చూస్తాడా? డెఫినెట్ గా మంచి చదువు చెప్పించుకోవాలని చూస్తాడు కానీ ఇల్లు కట్టుకోడు. అదే అభివృద్ధి అంటే. తన కొడుకు మంచి భవిష్యత్తు ఉండాలి. అటువంటి ఒక సామాన్యుడు మంచి భవిష్యత్తు, మంచి చదువు చెప్పించాలని వాడు ఇవాళ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్తున్నాడు. మరి ఉన్నవాళ్ళు ప్రైవేట్ కాలేజీకి వెళ్తున్నారు, ఇందాక ఆయన కూడా చెప్పాడు, ఉన్నవాళ్ళు ప్రైవేట్ కాలేజీకి వెళ్తున్నారు, తప్పులేదు. లేనివాడి పరిస్థితి ఏంటి అంటే లేనివాడు అలాగే మిగిలిపోవాలా? లేనివాడికి అవకాశం లేదా? అటువంటి అవకాశం ఇవాళ SRM లో లేదా విట్లో చేరాలంటే అక్కడ 2 లక్షల రూపాయలు సార్ ఫీజు. 2 లక్షల రూపాయలు ఫీజు ఒక అప్పర్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టగలరు కానీ ఒక పేదవాడు ఎలా కట్టగలరు? ఇవాళ ఎప్పుడైతే 25% RTI యాక్ట్ ఒక దాంట్లో ఇంప్లిమెంట్ చేశారు, 30% సీట్లు దాంట్లో హైయర్ ఎడ్యుకేషన్ ఇంపోజ్ చేశారు, వాళ్ళ ఫీజులు ఇవాళ 60,000 70,000 అది కూడా గవర్నమెంట్ కడుతుంది. అది కూడా మనకి ఏపీ గవర్నమెంట్ కంప్లీట్ గా ఇస్తుంది. కాబట్టి ఇవాళ పేద పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందుతోందంటే అది మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు వేరు, వాస్తవాలు వేరు. వాస్తవాలను కనుక మనం విస్మరిస్తే సమాజాన్ని మనం పాడు చేసిన వాళ్ళు. కొన్ని పథకాలు ఉంటాయి సార్, ఆ పథకాలను ఎవరు ఆపలేదు. ఆరోగ్యశ్రీ ఎటువంటిది, ఇప్పుడు అమ్మఒడి అటువంటిది. ఎవరైనా సరే రేపు అధికారంలో చంద్రబాబు గారు మీ పిల్లలు కానండి నేను ఎంత అయితే ఇస్తానని ఇప్పుడు చెబుతున్నాడు కదా. అదో పెద్ద సమస్య ఇప్పుడు. కొన్ని పథకాలు ఏంటంటే సొసైటీని బాగు చేస్తాయి, అటువంటి ఎవరు ఆపలేరు, వాటికి అవే ప్రాణం పోస్తుంది. రైట్. రాజేంద్ర బాబు గారు, గుడివాడ రాజేంద్ర బాబు గారు నమస్కారం. సంక్షిప్తంగా. నేను పెద్ద రాజకీయ నాయకుడిని కదండి, అది కళ్ళతో చూసిన విషయం ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఒకప్పుడు ఈ మగపిల్లలు గాని ఆడపిల్లలు గాని స్కూళ్ళనండి ఆ గోడల పక్కనకి ఆ చెట్ల కిందకి వెళ్ళి చాటుని పోసుకొచ్చేవాళ్ళండి. అయితే మంచినీళ్లు తాగితే కూడా వస్తుందని మంచినీళ్లు తాగకుండా కూడా గడిపిన రోజులండి అయ్యి. రైట్. ఇవాళ మంచి బుద్ధి ఉండి కుళ్ళు బుద్ధి లేకుండా జ్ఞానం ఉండి కళ్ళు ఉండి చూసే వాళ్ళకి కరెక్ట్ గా అన్ని కనబడుతున్నాయండి. కరెక్ట్. నేను కూడా చూసి వచ్చాను చాలా స్కూళ్ళు అద్భుతంగా 5 స్టార్ హోటల్లో ఉన్న టాయిలెట్స్ అక్కడ పెట్టారు. నేను స్వయంగా బస్సులు వెళ్తాంటే బోర్డు స్కూల్ కనబడతాయండి. అసలు ఇటువంటి బొమ్మలు వేసారు, ఎంత రంగులు వేసారు, ఆహా ఎంత బాగుంది అనిపిస్తున్నాయి కదా. రైట్. ఇంత దీన్ని కూడా కుళ్ళు బుద్ధితో చూస్తే. ప్రసాద్ గారు రాజమండ్రి సంక్షిప్తంగా. సార్ కేఎస్ఆర్ గారు, ఈ రమేష్ నాయుడు గారు మా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం వల్ల ఎన్ని డబ్బులు చేయగలిగారు జగన్ అని చెప్తున్నారు. రాష్ట్ర ఖర్చులు ఈ లెక్క వేయట్లేదు. కర్ణాటకలో 40% అంతాలు తీసుకుని గవర్నమెంట్ అక్కడ ఓడిపోయింది. అట్లా అది ఆరోపణ వచ్చింది. గవర్నమెంట్ అక్కడ ఆయన ఎవరో మంత్రి గారి మీద ఆరోపణ చేశాడు కాంట్రాక్టర్ కదా. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది అక్కడ కర్ణాటక. రైట్. ఓకే రవిచంద్ర గారు ఫైనల్ గా చెప్పండి, ఏమిటి కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను కూడా చీలుస్తోంది, విభజన రాజకీయాలని చెప్పి జగన్ గారు చేసిన వ్యాఖ్య మీద సంక్షిప్తంగా మీ వ్యాఖ్య చెప్పండి. ప్రజలకి పూర్తిగా అర్థమైపోయే విధంగా ఒక్క మాటలో కంక్లూడ్ చేశారు సార్ జగన్ గారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నేచర్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఏ విధంగా అయితే విభజించిందో, అధికార యావతో 2 రాష్ట్రాలకి అద్దుద్దరాన అంటే సరిగ్గా విభజించుంటే కూడా ఈ ప్రాబ్లం ఉండుండేది కాదేమో. అసలు విభజనకు వ్యతిరేకం ఆంధ్రప్రదేశ్ నుంచి మేమంతా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యతిరేకం. కానీ చివరికి విభజన సరిగ్గా జరగకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, వెనకబడ్డ దానికి ప్యాకేజీలకు సంబంధించిన నిధులు రిలీజ్ చేయకుండా, ఇక్కడ రాజధాని గురించి పర్టికులర్ గా అనౌన్స్ చేయకుండా వాళ్ళు విభజన ఏదైతే చేశారో ఒక 6 నెలలు వాళ్లే అధికారంలో ఉన్నప్పుడు ముందుగా విభజన చేసి ప్రత్యేక హోదా ఇచ్చి ఆ తర్వాత రాజధానిని ఏర్పరిచి వెనకబడ్డ జిల్లాలకు ప్యాకేజ్ ఇచ్చి అన్ని చేసి కమిట్మెంట్ అది సరైన విభజన అయ్యేది. అదే విధంగా ఈ రోజు కుటుంబాల విభజన ద్వారా తిరిగి ఎలాగోలాగా కొన్ని ఓట్లు రాబట్టాలి, ఈ రోజు డిపాజిట్లు రాబట్టాలి, ఇన్స్టెంట్ గా బ్రూ కాఫీ పెట్టాలని షర్మిలమ్మ గారిని అటువైపు దించారు. రైట్. ఓకే. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 100 అడుగుల లోతులో పూడ్చిపెట్టేశారు సార్. దాన్ని లేపడం సాధ్యం కాదు సార్. బీజేపీ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వరకు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చేసింది ఏం లేదు. బీజేపీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.